వాయిస్ ఆఫ్ మన్యాసునికి స్వాగతం సుస్వాగతం. నిన్న సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి గన్నవరం పోలీస్ స్టేషన్లో పవన్ కళ్యాణ్ మీద ఒక ఫిర్యాదు ఇచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ తనను మోసం చేశాడని, మాటిచ్చి తప్పాడని ఆ అంశాలను వివరిస్తూ ఒక ఫిర్యాదు గన్నవరం పోలీసు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ పోలీసు వారు దాన్ని స్వీకరించారు. సహజంగా ఎవరి మీద ఇచ్చినా సరే పోలీసు వారి డ్యూటీ ఏంటంటే ఆ ఫిర్యాదుని స్వీకరిస్తారు. అయితే అది ఎఫ్ఐఆర్ కడతారా లేదా, ఇప్పుడు కట్టాలని ఒక పద్ధతి ఉంది కాబట్టి కడుతున్నారు. కాదు తర్వాత చర్యలు తీసుకుంటారంటే అది ఖచ్చితంగా జరగని పని. అది ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం గారి మీద మనం మామూలు కామన్ పీపుల్ ఎవరైనా సరే ఫిర్యాదు ఇస్తే వెంటనే ఆగమేఘాల మీద ఆయన వెళ్ళి అరెస్ట్ చేసారు, కలిసి వివరణ కూడా అడగరు. సాధారణంగా జరిగేది ఇదే. చూడండి, ఎవరి మీద ఇచ్చినా సరే, అంటే పెద్దల మీద ఎన్నోసార్లు జగన్ సీఎంగా ఉండేటప్పుడు కూడా చాలామంది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయడం జరిగింది. అలాగని చెప్పి జగన్ అరెస్ట్ చేశారట. అలాగే చంద్రబాబు నాయుడు మీద కూడా చాలామంది ఇచ్చారు. అవన్నీ కామన్ జరుగుతుంటాయి అన్నమాట. అయితే ఈవిడ ఇవ్వడం వెనక అసలు నేపథ్యం ఏంటి? ఈ సుగాలి పార్వతి అంటే ఎవరు అంటే సుగాలి ప్రీతి తల్లి. అసలు సుగాలి ప్రీతి ఎవరు అంటే ఒక 14-15 సంవత్సరాల ఆడపిల్ల మానభంగం చేసి ఆవిడని మర్డర్ చేశారు. ఉరి వేసుకున్నట్టు చూపించారనమాట. అయితే అందరూ మొదట ఉరే అనుకున్నారు. తర్వాత చూస్తే అది మర్డర్ అని తెలిసింది. ఇది ఎప్పుడు జరిగిందంటే 2017లో జరిగింది. 2017లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆ తర్వాత ఆ విషయంలో జగన్ కూడా ఆ తల్లిని కలిసినట్టు నాకు జ్ఞాపకం ఉంది. ఆ తర్వాత ఏం జరిగింది, 2019 అయ్యేసరికి జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సుగాలి ప్రీతి తల్లికి జాగా ఇచ్చాడు, ల్యాండ్ ఇచ్చాడు, అలాగే ఇంటి స్థలం ఇచ్చాడు, 10 లక్షలు క్యాష్ ఇచ్చాడు. మరి అదేవిధంగా ఆ సుగాలి పార్వతికి గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడు. అయితే జగన్ వచ్చేనాటికే ఆ ఆధారాలన్నీ చెరిగిపోయాయి కాబట్టి, అవన్నీ కూడా తారుమారు అయిపోయాయి కాబట్టి జగన్ కూడా ఏం చేయలేక ఊరుకున్నాడు. అయితే దాని మీద ఈవిడ విమర్శలు గట్రా చేసిన తర్వాత ఆవిడకి న్యాయబద్ధంగా రావాల్సిన, చట్టబద్ధంగా రావాల్సినవి కూడా జగన్ వెంటనే ఇవ్వటం కూడా జరిగింది. 2024 ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ దీన్ని ఎత్తుకున్నాడు. ఎంతగా అంటే ఈ ఎలక్షన్ మూమెంట్లో జగన్ని ఎవరో గులకరాయితో కొట్టారు. కొట్టిన తర్వాత నెక్స్ట్ మీటింగ్లో ఇతను ఏం చెప్పాడంటే, జగన్కి ఎవడో ఒక గులకరాయితో కొడితేనే రాష్ట్రం విలువలు ఆడిపోయింది, మరి సుగాలి ప్రీతి సంగతి ఏంటి, ఆ అమ్మాయిని చంపేశారు కదా అని చెప్పేసి దానికి దీన్ని ముడిపెట్టి కూడా మాట్లాడాడు. ఆ ఎలక్షన్ మీ క్యాంపెయిన్లో మనం చూసుకున్నట్లయితే అసలు సుగాలి ప్రీతి అనే పదం వాడకుండా పవన్ కళ్యాణ్ ఏ ఎలక్షన్ మీటింగ్లో కూడా పాల్గొలేదు. అంతగా సుగాలి ప్రీతి పేరుని ఉపయోగించుకున్నాడు. అందరూ కూడా ఏమనుకున్నారంటే జగన్ అన్యాయం చేశారుగా అనుకున్నారు. అంటే వైసీపీలో ఒక బలహీనత ఉంది. వాళ్ళ మీద ఏదైనా ఒక ఆరోపణ చేస్తే దాన్ని తిప్పికొట్టలేపుతున్నారు. ఉదాహరణకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అది అసలు సెంట్రల్ గవర్నమెంట్, ఇది మోడల్గా జగన్ ఇక్కడ అమలుపరచడానికి ప్రయత్నించాడు. 17,000 మంది సర్వేలను పెట్టి సర్వే చేయించాడు. దానికోసం చాలా డబ్బు ఖర్చు పెట్టాడు. మంచి యాప్ కూడా తయారు చేశారు. దాన్ని ఎంత పాజిటివ్గా చెప్పుకుంటే అంత పాజిటివ్గా, నిజంగా ఇది చేయడం ఒక రికార్డ్ అసలు. కానీ జగన్ మీ ల్యాండ్లు తీసుకుంటాడు అని కొన్ని పత్రికలు, ఛానల్ ఊదరగొట్టడంతో ప్రజలు దాన్ని నమ్మారు. అదొకటి జగన్కి మైనస్ అయింది. గత వీడియోలో కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అయితే ఇక్కడ సుగాలి ప్రీతి విషయం కూడా అసలు జగన్ ఎందుకు ప్రశ్నించలేకపోయారు అసలు వైసీపీలో? బాబు జరిగింది 2017లోనే. అక్కడ ముఖ్యమంత్రి మీ కూటమి ముఖ్యమంత్రి 2 సంవత్సరాలు ఎవరిని అరెస్ట్ చేయలేదు. నేరస్తులు ఎవరో కూడా తెలుసు ప్రభుత్వానికి అని సుగాలి ప్రీతి తల్లి ఆరోపిస్తుంది. వాళ్ళు ఇప్పుడు హాయిగా మంత్రుల పక్కన తిరుగుతున్నారు, మంత్రులు ఇల్లులో తిరుగుతున్నారు. ఎవరైతే నా కూతుర్ని నాశనం చేశారో, దాని జీవితాన్ని నాశనం చేశారో, ఎవరైతే దాన్ని చంపేశారో వాళ్ళు మాత్రం ఇప్పుడు హాయిగా అఫీషియల్గా తిరుగుతున్నారు, మంత్రులు ఇల్లులో తిరుగుతున్నారు, మంత్రులతో తిరుగుతున్నారని ఆవిడ ఆరోపణ చేస్తుంది. అయితే మరి ఇంత సడన్గా మళ్ళీ సుగాలి ప్రీతి తల్లి పవన్ కళ్యాణ్ మీద ఎందుకు రిపోర్ట్ చేసిందంటే, గతంలో పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ అడిగింది, ఇవ్వలేదు. ఆయన ఆఫీస్కి వెళ్తానన్నది, గంటల కొలది కూర్చుని పెట్టారని ఆరోపణ కూడా చేసింది. ఆయన పిల్లలేదు అన్నది. అంటే తన కూతురు పేరును వాడుకొని ఎన్నికల్లో లాభం పొంది గెలిచిన తర్వాత మొహం చాటేసేసాడు, మోసం చేశాడు అని ఆవిడ కంప్లైంట్లో ఉన్న అంశాలు. అయితే ఇంత సడన్గా ఎందుకు ఇచ్చింది? మళ్ళీ ఆ మధ్యన ఆరోపణలు చేసింది కానీ మళ్ళీ ఆగిపోయింది. మళ్ళీ ఎందుకు ఇచ్చింది అంటే, జనసేన వాళ్ళు అంటారు
ఇది జగనన్న వదిలిన బాణం అని అంటున్నారు. కానీ అసలు రీజన్ ఏంటంటే, అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ప్రశ్న రావణ్ ఏం చేశాడంటే, ఎప్పుడైతే ఈవిడ పవన్ కళ్యాణ్ మీద విమర్శలు గట్రా స్టార్ట్ చేసిందో, ఆవిడ ఇంటర్వ్యూని మళ్ళీ ఆయన ఛానల్లో టెలికాస్ట్ చేశాడు. అందులో చాలా ప్రశ్నలు అతను అడిగాడు, ఆవిడ చాలా జవాబులు చెప్పింది. అంటే సమస్య పోతుంది, మర్చిపోతున్నారా సంఘటన అనుకున్న దాన్ని ఈ రావణ్ మళ్ళీ రేపాడు. బహుశా రావణ్ మీద ఈరోజు ఉపా చట్టం పెట్టడం కారణం కూడా అది ఒకటి. అయితే మళ్ళీ అతను దాన్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు సడన్గా ఈ రావణ్ మీద కేసు పెట్టడం, అందులో ఉపా చట్టం పెట్టడం, దీనివల్ల ఆవిడేంటి చేసిందంటే, నన్ను ఇంటర్వ్యూ చేసి మళ్ళీ నా గురించి మళ్ళీ ఫోకస్ చేసి నా కూతుర్ని అంశాన్ని మరి బయటికి తీసుకొచ్చిన రావణ్ మీద ఉపా చట్టం పెట్టడం ఏంటి అన్న ఫీలింగ్ ఆవిడ కలిగి, మరి ఇంత మోసం చేసిన పవన్ కళ్యాణ్ నేను ఎందుకు వదిలేయాలని చెప్పేసి ఆవిడ గన్నవరంలో నిన్న పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ జనసేనది ఏంటి అంటే, ఇప్పటికే ఆవిడని ట్రోల్ చేస్తున్నారు. అంటే మరి జనసేన వాళ్ళు ట్రోల్ చేసి అలాగని మనకు తెలుసు కదా, ఆ బూతులు అవి, ఆ బూతులతో ఆవిడని ట్రోల్ చేస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి ఇప్పుడు. అంటే బాధితురాలు ఎవరు? సుగాలి పార్వతి. ఇప్పుడు తిట్లు కాస్తుంది ఎవరు? సుగాలి పార్వతి. ఆ పేరును ఉపయోగించుకుంది ఎవరు? పవన్ కళ్యాణ్. మరి ఆధారాలు లేవని చెప్తారు ఏంటి ఆయన ఇప్పుడు? మరి ఆధారాలు లేవంటే అతను అడగవలసింది ఎవరిని అడగాలి? చంద్రబాబు నాయుడిని అడగాలి. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో 2 సంవత్సరాలు ఆ కేసు అలాగా నిర్వీర్యం అయిపోయింది. మరి ఆ సుగాలి ప్రీతి సంఘటన జరిగినట్టు స్పందించాలి కదా. మీరు గమనిస్తే ఆయన ఎప్పుడు స్పందించాడండి? ఇతను ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత, అంటే 2 సంవత్సరాలు అయిపోయి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్కి ముందు, అంటే ఇన్ని సంవత్సరాలు ఈయన ఏం చేశాడు? మరి ఇన్ని సంవత్సరాలు చేస్తే మరి ఆధారాలు పోవా? సాక్ష్యాధారాలు ఎక్కడ మిగులుతాయి? 2 సంవత్సరాలు అప్పటికే అన్నీ పోయాయి, జగన్ వచ్చినప్పటికే అన్నీ పోయాయి. కానీ ఇతను ఆరోపణ ఎవరి మీద చేశాడు? జగన్ మీద చేశాడు. చేయాల్సింది ఎవరి మీద? చంద్రబాబు నాయుడు మీద. మరి అలాంటప్పుడు ఈ 2 సంవత్సరాలు అయిపోయింది కదా, అసలు ఆధారాలు ఉన్నాయా లేవా అని ఈయన కనుక్కున్నాడా? చంద్రబాబు నాయుడిని కనుక్కుంటే అప్పుడు చెప్పి ఉండేవాడు కదా, బాబు 2 సంవత్సరాలు అయితే నాన్న ఇప్పటికి ఆధారాలు పోయేవి అని అతను చెప్పేసి ఉండేవాడు కదా. మరి కనుక్కోలేదు, కనుక్కోకుండా ఊరికి ఎగిరాడు. మళ్ళీ ఇప్పుడు ఈయన దగ్గరికి వచ్చరికి ఏమైంది? ఆధారాలు లేవంటున్నాడు. మరి ఆ విషయం ముందు తెలీదా? అందుకే సుగాలి పార్వతి అక్కడ రిపోర్ట్ ఇవ్వడం కారణం. అంటే మొదటి సంతకం పెడతాను అని చెప్పి ఈరోజు ఆధారాలు లేవంటున్నాడు. మరి మొదటి సంతకం పెడతాను అన్నప్పుడే ఆయన ఎంక్వైరీ చేయాలి కదా, ఆధారాలు ఉన్నాయి లేవని. అది మొదటి సంతకం పెట్టడం, సుగాలి ప్రీతి కేసుని మళ్ళీ ఆ ఫైల్ మీద సంతకం పెడతాను అని పెట్టలేదు కదా, ఇది కదా. అందుకే కదా ఆవిడేమో నన్ను మోసం చేశాడని రిపోర్ట్ ఇస్తుంది. అయితే రిపోర్ట్ ఇచ్చినంత మాత్రం పవన్ కళ్యాణ్కి ఏం అయిపోదు సరికదా. జనసేన మళ్ళీ తిరిగి వీళ్ళనే, జన సైనికులు మళ్ళీ ఈవినే ట్రోల్ చేశారు. వీడికే మానసికమైన ఇబ్బంది వస్తుంది. ఇది నిరంతరం జరుగుతున్న ప్రక్రియ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎవరైనా ఏదైనా అంటే ఖచ్చితంగా వాళ్ళ మీద ట్రోలింగ్ ఇలాగ జరగదు, అలా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఏదో ఆవిడ సాటిస్ఫాక్షన్ కోసం ఇచ్చి ఉంటుంది, లేదా రావణ్కి మద్దతు కోసం ఇచ్చి ఉంటుంది. అంతే తప్ప దీనివల్ల పవన్ కళ్యాణ్కి ఏం జరగదు. ఎందుకంటే జరగదు అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజల్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.